హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పద్మనాభస్వామి ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. శ్రీ పద్మనాభస్వామి ఆలయము భారతదేశంలోని అత్యంత ప్రాచీన వైభవోపేత రహస్యమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో నిశ్శబ్దంగా గంభీరంగా నిలిచిన ఈ మహాక్షేత్రం శతాబ్దాల చరిత్రను, అపారమైన సంపదను, లోచైన ఆధ్యాత్మిక శక్తిని తనలో అయితే దాచుకుని ఉంది. ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయ గోపురము సుమారు 100 అడుగుల ఎత్తుతో అద్భుతమైన శిల్పకళకు ప్రతీక. గోపురంపై చెక్కబడిన దేవతారూపాలు, పురాణ దృశ్యాలు, సున్నితమైన అలంకరణలు దక్షిణ భారత దేవాలయ నిర్మాణానికి ఉన్న గొప్ప సాంప్రదాయాన్నైతే ప్రతిబింబిస్తాయి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే కనిపించే విస్తారమైన మండపాలు, పొడవైన ప్రాకారాలు, అలాగే వరుసగా నిలిచిన రాతి స్తంభాలు భక్తుల్లో అయితే గౌరవభావాన్ని కలిగిస్తాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు శ్రీ మహావిష్ణువు అనంతశయన భంగిమలో ఆదిశేషునిపై శయనించి దర్శనమిస్తారు. సుమారు 18 అడుగుల పొడవు గల ఈ విగ్రహము అత్యంత విశిష్టమైనది. సంపూర్ణ దర్శనం ఒకే చూపులో అయితే లభించదు. 3 ద్వారాల ద్వారా మాత్రమే పూర్తిగా దర్శనం అనేది లభిస్తుంది. మొదటి ద్వారం ద్వారా తలభాగం, రెండవ ద్వారం ద్వారా నాభి భాగం, అక్కడి నుండి కమలంపై బ్రహ్మ ఉద్భవించిన రూపం, మూడవ ద్వారం ద్వారా పాదాలు దర్శనమిస్తాయి. ఈ విధమైన దర్శన పద్ధతి భారతదేశంలో అత్యంత అరుదైనది మరియు తాత్వికంగా కూడా గొప్ప అర్థాన్ని అయితే సూచిస్తుంది. పద్మనాభ అనే పేరుకు కూడా లోతైన పురాణార్థం ఉంది. పద్మం అంటే కమలం, నాభి అంటే నాభి. విశ్వసృష్టి కమలం ద్వారా ప్రారంభమైందని, ఆ కమలం విష్ణువు నాభి నుంచి ఉద్భవించిందని పురాణ విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి శ్రీ పద్మనాభస్వామి అనే పేరు వచ్చింది. ఈ ఆలయ చరిత్ర తిరువితాంకూరు రాజవంశంతో సన్నిహితంగా ముడిపడి ఉంది. 18వ శతాబ్దంలో అనిజం తిరునాల్ మార్తాండవర్మ మహారాజు తన రాజ్యాన్ని శ్రీ పద్మనాభస్వామికి సమర్పించి త్రిపడి దానం నిర్వహించారు. అప్పటి నుంచి రాజులు తమను పద్మనాభ దాసులుగా ప్రకటించుకుని దేవుని సేవకులుగా పాలన అయితే కొనసాగించారు. రాజ్యంలోని ధనం, ఆస్తులు అన్నీ దేవుని సొత్తుగా ప్రకటించడం భారత చరిత్రలోనే అరుదైన ఉదాహరణ. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆలయంలోని భూగర్భ గదులు ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం అయితే పొందాయి. అనేక వాల్టుల్లో అపారమైన బంగారం, వజ్రాలు, రత్నాభరణాలు, పురాతన నాణాలు, బంగారు విగ్రహాలు కనుగొనబడ్డాయి. ఈ సంపద విలువ లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. అందువలన ఈ ఆలయము ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయముగా గుర్తింపు అయితే పొందింది. అయితే అన్ని గదులు తెరవబడలేదు. బి వాల్ట్గా ప్రసిద్ధి చెందిన ఒక గది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఆ తలుపుపై నాగబంధ ఆకృతి ఉండడం, సాధారణ తాళాలు లేకపోవడం దానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కల్పించాయి. ఈ గది చుట్టూ అనేక విశ్వాసాలు, కథనాలు అయితే ప్రచారంలో కూడా ఉన్నాయి. శిల్పకళ పరంగా ఈ ఆలయం అత్యంత విశిష్టమైంది. సుమారు 324 రాతి స్తంభాలు గల మండపము, ప్రతి స్తంభము ప్రత్యేక శిల్పాలతో చెక్కబడింది. కొన్ని స్తంభాలను తట్టినప్పుడు సంగీత స్వరాలు వినిపిస్తాయని విశ్వాసం ఉంది. గర్భగుడిలోని విగ్రహం కటు సక్కర యోగమనే ప్రత్యేక ఔషధ పదార్థాల సమ్మేళనంతో రూపొందించబడిందని సాంప్రదాయం అయితే చెప్తుంది. ఇది దక్షిణ భారత దేవాలయ శిల్ప సాంప్రదాయాల్లో విశిష్ట స్థానాన్ని అయితే కలిగి ఉంది. ఆలయంలో పూజా విధానాలు అత్యంత క్రమబద్ధంగా, శాస్త్రోక్తంగా జరుగుతూ ఉంటాయి. ఉదయం సుప్రభాతం నుంచి ప్రారంభమై అభిషేకం, అలంకారం, నైవేద్యం, ఉచ్చపూజ, సాయంత్రం దీపారాధన, రాత్రి శయనోత్సవం వరకు నియమిత సేవలైతే కొనసాగుతూ ఉంటాయి. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగే ఈ పూజలు శతాబ్దాలుగా మారని ఆచారాలను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ప్రధాన ఉత్సవాల్లో ఆల్పాసి ఉత్సవం మరియు పెయిన్కుని ఉత్సవం ప్రముఖమైనవి. ఈ వేడుకల సమయంలో దేవుడిని వైభవంగా ఊరేగింపుతూ తీసుకెళ్తారు. సాంప్రదాయ వాద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, అలంకరించిన రథాలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లక్షదీపం మహోత్సవం మరో విశిష్ట ఘట్టం.
ఆలయ ప్రాంగణం లక్షల దీపాలతో ప్రకాశించి అపూర్వమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని అయితే సృష్టిస్తుంది. ఆలయ ప్రవేశ నియమాలు కఠినంగా పాటించబడతాయి. సాంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి. పురుషులు ధోతీ ధరించాలి, మహిళలు చీర లేదా సాంప్రదాయ దుస్తులు ధరించాలి. ఇది కేవలం నియమం మాత్రమే కాదు, క్షేత్ర పవిత్రతను కాపాడే విధానము. పురాణపరంగా, చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా, శిల్పకళాపరంగా, సంపద పరంగా అన్ని కోణాల్లోనూ ఈ ఆలయం విశిష్ట స్థానం పొందింది. శతాబ్దాలుగా మారని ఆచారాలు, అపారమైన భూగర్భ సంపద, రహస్య గదులు, ప్రత్యేక అనంతశయన విగ్రహం, రాజవంశ సంప్రదాయం ఇవన్నీ కలిపి శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని ప్రపంచంలోనే ప్రత్యేకమైన క్షేత్రంగా నిలబడుతున్నాయి. ఇది కేవలము ఒక దేవాలయం అయితే కాదు, ఇది భారత సంస్కృతి, రాజపరంపర, విశ్వాసం, భక్తి రహస్యాల సమ్మేళనం. భక్తి, వైభవం, రహస్యం ఈ మూడు పదాలు ఈ మహాక్షేత్ర మహిమనైతే నిర్వచిస్తాయి. ఇదండి పద్మనాభస్వామి ఆలయం గురించి ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.